ఏ రాష్ట్రమైనా అధికారం ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే భారీగా ఉచితాలైతే సంక్షేమం రూపంలో ప్రకటించాలి ఎన్నికలకు ముందు. వాటిని చూసి ఓట్లేస్తారు అనే ఒక నమ్మకం ప్రతి పార్టీలో ఉంటుంది. ఓకే, తర్వాత వాటిని చూసి వేస్తారా, ఇచ్చినా సరే దించేస్తారా అనేది ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాకపోతే అసలు ఇలా ఉచితాలు ఇచ్చుకుంటా పోతే ఏంటి పరిస్థితి అనేది ఇది నేరుగా సుప్రీంకోర్టే ప్రశ్నించింది తాజాగా తమిళనాడు బేస్ చేసుకొని. కానీ ఓన్లీ తమిళనాడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది, ఇటు తెలంగాణలో అదే పరిస్థితి ఉంది. కానీ ఉచితాలు ఇచ్చుకుంటూ పోవడం వల్ల, అంటే ఒకప్పుడు ఉచితాలు అంటే ఏదైనా సంక్షేమం రూపంలో మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు నేరుగా నగదు బదిలీ వరకు వచ్చేసింది. సంక్షేమం రూపంలో, ఉచితాల రూపంలో డబ్బులే అకౌంట్లో వేసేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు, ఎందుకు కష్టపడతారు? ఇప్పుడు రాష్ట్రాలు రెవెన్యూ రోడ్లో ఉన్నా సరే ఇవన్నీ ఎలా అమలు చేస్తున్నాయి అనే ఒక ప్రశ్న అయితే సుప్రీంకోర్టు సంధించింది. ఇది సుప్రీంకోర్టు ప్రశ్నించింది కాబట్టి ఒక రాష్ట్రానికి అని అనుకోవడానికి ఉండదు, అన్ని రాష్ట్రాలకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి. నిజంగా ఉచితాలు ఇవ్వడం అనేది కరెక్టా కాదా అనే చర్చ అయితే మళ్ళీ ఒకసారి తెర మీదకి అయితే వచ్చింది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మొన్న సుప్రీంకోర్టు ప్రశ్నించిన ప్రశ్న చూస్తే, అంటే తమిళనాడు బేస్ చేసుకొని అక్కడ ఉచిత విద్యుత్తుని బేస్ చేసుకొని 100 యూనిట్లు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వేసిన ప్రశ్న. ఆ సందర్భంలో చాలా అంశాలే తెర మీదకి వచ్చినాయి. కానీ ఇంకా ఇది తప్పదు అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో పక్క ఒకవేళ వాటిని తప్పిస్తే అధికారంలోకి రావడం సాధ్యమా అనేది కూడా కనిపిస్తుంది. ఎలా చూడాలి? బేసిక్గా ఒకటి, కోర్టులు కంట్రోల్ చేయలేవు, వీటిని మాట్లాడగలవు అంతవరకే. ఈ ఉపన్యాసం నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అనేది, ఉచితాలు ఎందుకు ఇవ్వకూడదు అన్నది. ఒకరోజు నీ వాదన కరెక్ట్ అనిపిస్తే, ఒకరోజు ఆ వాదన కరెక్ట్ అనిపిస్తుంది. ఉచితానికి అనుచితానికి మధ్య తేడా తెలియాలి ఫస్ట్. మనం ఇది మాట్లాడేటటువంటి వాళ్ళకి, ఎవరైతే మాట్లాడుతుంటారో, ఉచితం అనేటటువంటిది ఏంటయ్యా అంటే, తమిళనాడులో ఇస్తారు చూడండి, ఒక టీవీ ఫ్రీ, ఒక ల్యాప్టాప్ ఫ్రీ, ఒక సైకిల్ ఫ్రీ, ఒక బండి ఫ్రీ, అది ఉచితం అంటారు దాన్ని. అది తప్పు. సంక్షేమం వేరు, ఉచితం వేరు. సంక్షేమం అనేటటువంటిది ప్రభుత్వాల బాధ్యత. మన రాజ్యాంగమే సంక్షేమ రాజ్యాంగం, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోనే మెన్షన్ చేయబడింది సంక్షేమ రాజ్యం మనది, అంతే తప్పించి పెట్టుబడిదారీ రాజ్యం కాదు. పెట్టుబడిదారీ దేశాలైనటువంటి అమెరికా లాంటి చోట్ల కూడా సంక్షేమాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి మనిషి కష్టపడతాడు. కష్టపడకుండా ఎవడు ఖాళీగా కూర్చుంటాడండి? ఒక కూలి నిరంతరం కష్టపడతాడు. కానీ ఆ కూలి, ఇప్పుడు మీరే చూడండి, ఇవాళ రోజున మన తాతమ్మల టైంలో వాళ్ళు చచ్చిపోయేదాకా వంటలు చేయడమా, ఇంటి పనులు చేయడమా చేస్తూ ఉండేవాడు. మా అమ్మల దగ్గరకు వచ్చేటప్పటికి, నాయనమ్మలు అమ్మమ్మల దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు కష్టపడ్డారు వాళ్ళు. చివరి దాకా కూడా, చనిపోయే వరకు కూడా ఓపిక లేక మంచం మీద పడుకునే వరకు వాళ్ళు పనిచేస్తూనే వచ్చారు. మన అమ్మల దగ్గరకు వచ్చేటప్పటికి పని మనుషుల్ని పెట్టుకోవడమా, ఇంకొకటి చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి బోల్డ్ అని స్విగ్గీలా, జొమాటోలా వచ్చినాయి కదా. అట్లాగే వ్యాక్యూమ్ క్లీనర్లు, తర్వాత రోబో క్లీనింగ్లు, వాషింగ్ మిషన్లు, ఇవన్నీ వచ్చినాయి కదా. దీన్ని ఏమందాం? తప్పు పడదామా, రైట్ అందామా దీంతో? మరి ఇదివరకటి శ్రమ చేయట్లేదుగా వీళ్ళు, అప్పుడున్నంత శారీరక శ్రమ ఇక్కడ చేయట్లేదుగా, మరి తప్పు అందామా? లేదు. ఈనాటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇదే సందర్భంలో మరి నిరంతరం కష్టపడేటటువంటి ఒక కూలి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేయగలుగుతారండి? మీరు ఒక్కసారి దాన్ని ఏమంటారు అంటే, ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. నేనేంటంటే గ్రౌండ్ చూసిన వాడిని నేను. ఒకటి, మనం పేదరిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, నెంబర్ 1. రెండవది, జర్నలిజం ఫీల్డ్ పరంగా ఫీల్డ్ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళం. ఆకాశంలో కూర్చుని రాలేదు మనం, డస్కుల్లోనూ లేకపోతే పైన కూర్చుని రాలేదు. ఫీల్డ్లో చూసిన వాళ్ళు. ఫీల్డ్లో చూసినటువంటిది నేనే స్టోరీలు రాశాను, కవర్ చేశాను. ఈ విజయవాడలో మా వస్త్రల దగ్గర, లేకపోతే 1 టౌన్లో కూలీలుగా పనిచేసే వాళ్ళ కుటుంబాలు ఆ కృష్ణా నది ఒడ్డున, లేకపోతే ఇతర ఏరియాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక 40-50 వచ్చేటప్పటికి ఓపిక తగ్గేది. మొదట్లో బస్తాని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు, 100 కిలోలు 150 కిలోలు కూడా. అప్పుడు నవ్వు పొగుడుతూ ఉండేవాళ్ళం, ఎందుకు షాపుల్లో ఒకటి చేశాం కదా,
అయ్ హనుమంతు నువ్వు ఎరగదేస్తావు 150 ఏంది 200 వేస్తావు అంటే ఇంకొంచెం సంతోషం ఇంకో 50 వేయించుకునేవాడు. తర్వాత ఒక 40 వచ్చేటప్పటికి 50 కిలోలు కూడా మోయడం కష్టమైపోతుంది. ఎందుకని? వాళ్ళ సంపాదనతో వాళ్ళకి తిండి ఏం దొరుకుతుంది? మ్యాక్సిమం దాన్ని ఏమంటారు, రేషన్ బియ్యపు తిండి. అదే పిల్లల్ని బాగా చదివించేటప్పుడు మామూలుగా మంచి బియ్యం తిందామన్నా పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు మళ్ళీ ఇది. అదే పిల్లలు కూడా అదే కూలి పని చేసుకుంటున్నారు అనుకోండి, వెళ్ళిపోతుంది అక్కడ. కానీ పిల్లల్ని చదివించాలనుకుంటాడు కానీ ఎవరైనా సరే ఇది అనుకోరు కదా. ఆ వచ్చే సంపాదనతో తన పిల్లల్ని ఎట్లా చదివిస్తాడు చెప్పండి మీరు? ఆ రోజు కూలీతో చేసేటటువంటి వ్యక్తి తన పిల్లల్ని ఎలా చదివిస్తాడు? చదివించలేకపోతే వాళ్ళ పిల్లల బ్రతుకంతా వాళ్ళు కూడా కూలీలుగానే బతకాలా, పని మనుషులుగానే బతకాలా? అది కోరుకుంటుంది ఒక సెక్షన్. ఇక్కడ ధనిక సెక్షన్ అట్ట కోరుకుంటుంది, వాళ్ళు అట్ట బతకాలి అన్నటువంటి. తమ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలి, అలాగే వీళ్ళ బతుకులు ఇట్లాగే ఉండాలని కోరుకుంటుంది. ఈ సంక్షేమమే లేకపోయి ఉంటే ఉచితాలు ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, దాన్ని ఉచితము విద్యా సంస్థలు మేపడానికి అని చెప్తారు. విద్యా సంస్థలు మేపుండొచ్చునేమో, కానీ ఆ ప్రైవేటు విద్య వీళ్ళకి అందబట్టినే కదా ఇవాళ దేశ విదేశాలలో 2005 తర్వాత బీటెక్ చదివినటువంటి వాళ్ళు, 2005 తర్వాత ఎంబీఏలు చేసినటువంటి వాళ్ళు, 2005 తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివిన వాళ్ళు 100కి 85% ఉన్నారండి. 100కి 85% మంది. ఈ 85% మంది ఇవాళ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. ఇందులో ఐదర్ మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్. వాళ్ళ నాన్నల్లాగా కూలి పనులు చేయట్లా, వాళ్ళ ఇంట్లో అమ్మల్లాగా పాచి పనులు చేయట్లేదు. ఇది సంక్షేమం అందామా, ఉచితం అందామా? చదువు ఉచితమే అది. అట్లాగే వైద్యం, వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పొద్దునుండి రాత్రి దాకా కూర్చుంటే ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్ గారు చూస్తే జరిగే బ్రతుకుల నుంచి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ లభించింది. ఇది ఉచితంగా కనబడుతుంది ప్రపంచానికి. కానీ అదే లేకపోతే వాళ్ళ చావులు ఎలా ఉండే ఎదవరకు? మంచం మీద తీసుకు చచ్చిపోయేవాళ్ళు. ఏం చేస్తాం రా అంటుండేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒకే బెడ్ మీద 2 3 పడుకోబెట్టిన రోజులు. ఇప్పుడు మారింది కదా. ఇది ఉచితం అందామా, సంక్షేమం అందామా? ఇక్కడ తమిళనాడులో ఇష్యూలో సుప్రీంకోర్టు అన్న పాయింట్ ఏంటంటే, స్టాలిన్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎట్లాగంటే కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి విధానము ఇదివరకటి రోజుల్లో కరెంట్ అంటే ఓన్లీ గవర్నమెంటే. మీకు గుర్తుంటే మనం కవర్ చేసి ఉంటాం, ఇండస్ట్రీలకి కరెంట్ లేదని చెప్పేసి ధర్నాలు చేయడం ఎండాకాలంలో. అట్లాగే ఊళ్ళల్లో ఇళ్ళకి కరెంట్ లేదని చెప్పి ధర్నాలు చేయడం కూడా చూశాను నేను. మన ఇళ్లల్లోనే పల్లెటూళ్ళకి బంధువుల ఇళ్ళకి వెళ్తే పగటిపూట కరెంట్ ఉండేది కాదు, రాత్రిపూట్ల 3 గంటలు 4 గంటలు ఇచ్చి మళ్ళీ తీసేస్తుండేవాళ్ళు. వామ్మో ఏంది అనుకునేటటువంటి సిచ్యుయేషన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇంతే, మనకు కరెంటు రావడం అదృష్టం ఆ రోజుల్లో. పట్టణాల్లో రాత్రిపూట్ల ఓకే, పగటిపూట కరెంట్లో రోజులో పొద్దున పూటలో 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రాత్రికి ఒక 3 గంటలు తీసేసి ఉండేది అప్పుడు పట్టణాలు. ఇండస్ట్రీస్కి అయితే కనుక దాన్ని ఏమంటారు, ఇండస్ట్రియల్ వర్క్ హాలిడేలు ప్రకటించేసేవాళ్ళు. మీకు ఇవ్వలేము మేము, ఫస్ట్ మాకు డొమెస్టిక్ ప్రయారిటీ అని చెప్పేసి. చూసాం కదా ఇవన్నీ కరెంటు కోతలు. ఇవాళ రోజున అలాంటి దాన్ని పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉట్టి ప్రభుత్వాల ఆధ్వర్యంలో కరెంట్ ఉత్పత్తి అయితే కష్టం అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కొన్ని ప్లాంట్లు పెట్టింది. అది కాకుండా ప్రైవేట్ పవర్ని ప్రోత్సహించింది. దీంతో ప్రపంచంలోని వివిధ దేశాల సంస్థలు ఇక్కడికి వచ్చి కరెంట్ ఉత్పత్తిలో పాల్గొనడం బిగించేసింది. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఒకటే కాకుండా నెంబర్ 1 సోలార్ పవర్, నెంబర్ 2 విండ్ పవర్, నెంబర్ 3 రీసైక్లింగ్ పవర్ ప్లాంట్స్. అంటే వాటర్ని జల విద్యుత్ మామూలుగా మనకు ఐడల్ పవర్ ఉంటుంది, అది కాకుండా నీళ్ళని రీసైక్లింగ్ చేస్తా. అంటే నీళ్ళు ఇట్లా పై నుంచి ఇట్లా కింద పడుతున్నప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఒక్కసారితో అయిపోతుంది. నాగార్జున సాగర లేకపోతే ఇంకోటి. అలా కాకుండా ఇలా వచ్చిన నీళ్ళని మళ్ళీ పైకి పంపించి మళ్ళీ కింద పడేస్తూ ఉండటం ద్వారా కరెంట్ ప్రొడక్షన్ అనేటటువంటి ఇంకొక సరికొత్త టెక్నాలజీ కనిపెట్టారు. ఇలాంటి ప్లాంట్లన్నిటికీ కూడా పర్మిషన్ ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటి, దాన్ని ఇమ్మీడియట్గా వాడేసుకోవాలి. కరెంట్ అనేది దాచుకోలేం అది. కాబట్టి దాంతో ఈ వాడుతున్నప్పుడు కొన్ని కంపెనీల చేత వాడనయ్యట్ల మనం, అంటే మీరు తయారు చేయబాకండి అంటున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళని ఆపేస్తున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలతో ఒప్పందాలు ఏంటి, నువ్వు 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తే 70 నేను కొంటానయ్యా,
మిగతా 30 నువ్వు ఓకే అనుకో. ఒకవేళ 70 నేను కొనకపోయినా 70కి నీకు డబ్బులు ఇచ్చేస్తా. దీంతో ఏమైపోయింది, కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ టైంలో ఈ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీస్ కూడా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాం కొత్తగా. అంటే ఇప్పుడు ఈ కంపెనీలు ప్రొడ్యూస్ చేసిన పవరు తీసుకెళ్లి బ్యాటరీలో దాచేసి అవసరమైనప్పుడు తీసుకోవడం, ఇట్లాంటిది పవర్ అనేటటువంటిది విపరీతంగా నడుస్తుంది ప్రైవేట్ సెక్టార్ కారణంగా. దానివల్ల ఏమైంది, పవర్ రావడం వలన ప్రపంచంలోని ఇండస్ట్రీస్ అన్ని ఇప్పుడు ఇండియా ఇవాళ చెప్పాలంటే గ్లోబల్ రెవల్యూషన్ ఇండియాలో జరుగుతుంది పవర్ సెక్టార్లో. పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కారణంగానే ఇండియాకి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశంలో పెట్టడానికి ఎందుకు వస్తున్నారంటే పవర్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇదివరకైతే పవర్కి ప్రాబ్లం ఉంది. రోజుకి 6 గంటలు 8 గంటలు మాత్రమే ఇవ్వగలిగేవాళ్ళు. అప్పుడు ఇవాళ 24 గంటలు ఒక ఇండస్ట్రీ కావాలంటే పవర్ ఇస్తున్నారు. కొన్ని సంస్థలు అయితే ఇప్పుడు లైక్ గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు కదా అదానీ వాళ్ళు. ఆ డేటా సెంటర్లో అదానీ వాడు బిల్డింగ్ కడతాడు, భూమి అదానీకి గవర్నమెంట్ ఇస్తుంది, దాన్ని గూగుల్ వాడు తీసుకుంటాడు. ఆ గూగుల్కి రోజు పవర్ కావాలి విపరీతంగా. ఆ పవర్ ప్రొడక్షన్ కోసం సోలార్ పవర్ ప్లాంట్లు పెడుతున్నాడు అక్కడ. దాంట్లో మళ్ళీ అంటే వాడే సోలార్ పవర్ పెట్టి వాడే తయారు చేసి వాడే అమ్ముతాడు గూగుల్కి. 2 రకాల ఆదాయం, డేటా సెంటర్ అద్దె వస్తుంది, పవర్ వలన అద్దె వస్తుంది, ఇదే డబ్బులు వస్తాయి యూనిట్కి. 2 రకాల సంపాదన. కానీ గూగులోడికి అమెరికాలో పెడితే 12 రూపాయలు 20 రూపాయలు ఛార్జీ పడుద్ది, ఇక్కడ 5 రూపాయలు 7 రూపాయలు పడుద్ది. అందుకని ఇక్కడ పెడుతున్నాడు వాడు. అమెరికాలో మంచినీళ్ళు కావాలంటే వాడికి 1 లీటర్కి వచ్చేటప్పటికి 25 రూపాయలు ఛార్జ్ చేస్తే మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ నీళ్లు వాడికి. దానికి 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడుతుంది వాళ్ళకి. తద్వారా వీళ్ళందరూ వస్తున్నారు. ఈ వచ్చినటువంటి వీటిటన్నిటి వలన పవర్ వస్తుంటే ఏం చేస్తున్నాయంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన వ్యవసాయ ఉచిత విద్యుత్ ఇస్తున్నారా, అట్లాగే నాయి బ్రాహ్మణులకని చేనేతని ఇట్లాంటి వాళ్ళకి ఫ్రీ అని ఇస్తున్నారు కదా. ఇది వీళ్ళ జేబుల్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా? ఎస్సీలకు కూడా 200 యూనిట్ల వరకు ఉచితం ఉంది కదా మనకి. ఇస్తున్నారు కదా. వీటికి సంబంధించిన డబ్బులు ఎవరివ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా ఏం చేస్తున్నాయి అంటే పవర్ ఏదైతే మన ఇవి ఉన్నాయి కదా ట్రాన్స్కోలు జెన్కోలు వీటితో మనకి బిల్లు వేస్తున్నారు కదా, వాళ్ళ చేత కట్టిస్తున్నాయి. వాళ్ళకేం ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వట్లా, ఈ సబ్సిడీ డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళ చేత అప్పులు చేపిస్తున్నారు. అప్పుల మీద వడ్డీలు కూడా మన బిల్లుల్లో వేస్తున్నారు. ఇది ఒక లిమిట్ దాటిపోయాక అప్పులు ఇవ్వడానికి సంస్థలు ముందుకు రావట్లా, బ్యాంకులు. దీంతో ఎందుకయ్యా అని కేంద్ర ప్రభుత్వం చెక్ చేసింది. అంటే అంతవరకు అయితే బాగానే ఉండేది. వీళ్ళకి పవర్ ప్రొడక్షన్ ప్రైవేట్ వాళ్ళ నుంచి కొంటున్నారు కదా, ఆ ప్రైవేట్ వాడికి వీళ్ళు డబ్బులు చెల్లించలేకపోతున్నారు విదేశీ కంపెనీలు. ఈ దేశానికి వచ్చి 100 కోట్లు 1000 కోట్లు మేము పెట్టుబడులు పెట్టి మేము కరెంటు ప్రొడ్యూస్ చేసేస్తే మా డబ్బులు మాకే ఇవ్వబోతే ఎట్టాగయ్యా అని అడుగుతున్నాయి కంపెనీ. అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మీద పట్ల. ఎవరి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు? కేంద్రం దగ్గరికి పోయారు. ఏందా నిన్ను నమ్మినే కదా మేము వచ్చింది అని. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగింది, వీళ్ళందరూ ఏం చేస్తామండి, మేము ఆ సబ్సిడీ ఇచ్చాం ఈ సబ్సిడీ ఇచ్చాం, మా దగ్గర ఏమో డబ్బులు ఎక్కువ లేవు, ఇవ్వబోతేనే మాకు కుదరదు, మేమేం చేయాలన్నారు. వారు మీ పాసుకోవాలా, మీరు ఎట్ట చేస్తే ఎట్టగయా, నువ్వు సంక్షేమ పథకం పెట్టినప్పుడు నువ్వు ఇచ్చుకోవాలా, అంతేగాని అది తీసుకొచ్చి అప్పులు అవి చేస్తాం మేము గట్టవంటే ఎట్టగా అనేసి ఓ రూల్ పెట్టి మీరు ఈ డబ్బులన్నీ 6 నెలలలోపు కట్టేయాలి, కట్టకపోతే మీకు కరెంట్ ఇవ్వం మమ్మల్ని. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 60% 70% వాడు తయారు చేస్తుంటే ఈ ప్రైవేట్ కంపెనీలా లేకపోతే జాతీయ కంపెనీలా వీటి నుంచి కేంద్రం తీసుకుని లేదా వేరే రాష్ట్రంలో వస్తున్న కరెంటును తీసుకుని కేంద్రం ఇస్తుంది రాష్ట్రాలకి మిగతా 30% కరెంట్. ఇప్పుడు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ 100 యూనిట్లు ప్రొడ్యూస్ అవుతుంటే అక్కడ 30 వాడుతున్నారు, ఆ 70 మిగతా రాష్ట్రాలకి అది సప్లై చేస్తుంది. ఇప్పుడు అట్లా మేము సప్లై చేస్తాను మాకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి, మీరు వస్తే ఎట్లాగరా నాయన అని చెప్పేసేసి మీరందరూ బకాయిలు ఉన్నాయన్నీ మొత్తం కట్టాలి, లేదా మేమే ఆ బకాయిలు కట్టేసేసి మీకు ఇచ్చే వాటా ఉంటుంది కదా పన్నుల్లో వాటా లాగేసుకుంటామని చెప్పింది కేంద్రం. మీకు గుర్తుకు తెచ్చుకుంటే జగన్ టైంలో అట్లా లాగేసుకున్నారు. చంద్రబాబు టైంలో అట్లాంటి అప్పులన్నిటికీ డబ్బులు జగన్ టైంలో లాక్కున్నది కేంద్రం. లాక్కుంటే జగన్ వెళ్ళి
నానా తిప్పలు పడి, అయ్యా మీరు ఇట్లా ఒకేసారి లాగెత్తే వాళ్ళ పాపం అంతా నానెత్తినేస్తే ఎట్లాగా అంటే, మరి నువ్వు తర్వాత అయినా చెయ్యాలి కదా అంటే, ఒక్క పని చేయండి, ఒక్కసారికి వెసులుబాటు ఇచ్చి మీకు 20,000 కోట్లేమో లాక్కున్నారు నా దగ్గర నుంచి, ఏడాదికి ఎంత తీసుకోండి అని చెప్పాడు. చెబుతా అప్పుడు ఒప్పుకుని 5,000 కోట్లేమో కట్ చేసుకుని మిగతా 15,000 కోట్లు వెనక్కి ఇచ్చింది. ఇచ్చి 5 ఏళ్లలో దాన్ని కంటిన్యూటీ అని చెప్పింది. చెప్పి 5 ఏళ్లలో ఏడాదికి 5,000 3,000 కోట్లు ఎంతో తీసుకుంటది కేంద్రం. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేసింది. చేస్తే దాంతో పాటు ఇంకో రూల్ ఏం పెట్టిందంటే, కొన్ని ఈ రాష్ట్రాలని సాగ్రిగేట్ చేసింది. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, సిబిల్ స్కోర్ ఉంటది కదా, మీరు బాగా డబ్బులు కడితే ఎక్సలెంట్, లేకపోతే గుడ్, సరిగ్గా కట్టలేకపోతే బ్యాడ్ అయితే మీకు డబ్బులు లేదు. అట్లాగా రాష్ట్రాలని సాగ్రిగేట్ చేసింది. సరిగ్గా కడతనోడెవడు కట్టనోడెవడు ఇట్లాగా. ఈ ఎక్కువ కట్టలేనటువంటి వాడికి ముందు డబ్బులు కట్టాలాడు, కడితేనే వాడికి ఇస్తుంది బిల్లు. ప్రీపెయిడ్ ఛార్జెస్ అనమాట అది. అలా కాదు, కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, కట్టగలరు కానీ విసిగిస్తున్నారు, వాళ్ళకి 45 రోజులు గడువు. నువ్వు ఇప్పుడు ఈ నెల కరెంట్ తీసుకున్నావు, 45 రోజుల లోపు అంటే మన బిల్లులు టైప్ అనమాట. మనం కరెంట్ వాళ్ళు వాడుకున్నాక మన బిల్లు ఈ నెలలో కట్టకపోతే ఇంకో 15 రోజులు టైం ఇచ్చి తర్వాత పీకేస్తారు. సేమ్ పద్ధతి రాష్ట్రాలకు పెట్టింది. కొన్ని రాష్ట్రాలకు 6 నెలల టైం ఇచ్చింది, కరెక్ట్ గా పేమెంట్ చేస్తారు అనుకున్న చోట. అట్లాంటి దాంట్లో ఈ సెకండ్ ఫేజ్ లోకి వచ్చింది తమిళనాడు. 45%, ఇది ఆంధ్ర 45 days వెసులుబాటు. తమిళనాడు థర్డ్ ఫేజ్ లో ఉంది, బ్యాడ్ పొజిషన్ దాంతో మీ కరెంటు ఇవ్వాలనుకుంటే నువ్వు సబ్సిడీ, ఆ డబ్బులు నువ్వు కట్టాలి ముందు, నువ్వు కట్టి తర్వాత కరెంట్ ఇచ్చుకో. నువ్వు మాకు గట్టు ముందు, కరెంట్ మేము ఇస్తాను నీకు, లేకపోతే మేము ఇవ్వమని చెప్పి. అంటే అది రాజ్యాంగ విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఇది అని వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్తే సుప్రీంకోర్టు ఎందుకు నీకు అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంది. అయ్యా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి అని చెప్పకుండా ఇప్పటిదాకా మేము కొంతమందికి సబ్సిడీ కింద కరెంట్ ఇచ్చాము, ఆ డబ్బులు ఏదో అటు ఇటు ఉంటుంటాయి ఉల్టా పల్టా, ఓ రోజు కడతాం ఓ రోజు లేట్ అవుతుంటది, ఇప్పుడు ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు ఫ్రీ అనుకుంటున్నాం. రాష్ట్రంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా అందరికి 100 యూనిట్లు ఫ్రీ ఇద్దాం అనుకుంటాం ప్రతి ఇంటికి. నిజంగా చెయ్యాలంటే నువ్వు కరెంట్ ఛార్జీ తగ్గితే పోయా, అట్టయితే వాళ్ళు జనం మర్చిపోతారు, గుర్తుపెట్టుకోరు. మీరు చూడండి, దీపావళి మందు సామాన్లు తయారు చేసే శివకాశీలోనే నువ్వు 100 రూపాయలు వెరైటీ 100 రూపాయలు అని పెట్టు, కానీ వాడు ఏం చేస్తాడు, 800 రాస్తాడు, దాని మీద 1000 రూపాయలు రాస్తాడు, రాసి 85% డిస్కౌంట్ అంటాడు. వాడి బుద్ధి అది. తమిళనాడు నువ్వు కరెంటు ఛార్జీలు తగ్గిస్తే అయిపోయాయి కదా, కరెంటు ఛార్జీనే నేను 10 రూపాయలు చేస్తాను, 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని పెట్టాడు అనమాట అందరికి. దాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, అందరికి 100 యూనిట్లు అని అందరికి ఒకటి ఎట్లా పద్ధతి పెడతావా నువ్వు, అసలు ఇదేంది సంక్షేమం? సంక్షేమం అంటే అవసరమైన వాడికి ఇవ్వడం, సంక్షేమం ఎత్తే మనలో అది అనుచితాల గురించి మాట్లాడింది. అనుచితాలు అవసరం లేకుండా ఇవ్వడాలి, దాన్ని తప్పు పట్టింది. ఉచితం వేరు సంక్షేమం వేరు, ఇది అర్థమయ్యేలా చెప్పడంలో మీడియా విఫలమవుతుంది. చదువు లేని వాడికి చదువు ఉచితంగా ఇప్పించడం ప్రభుత్వపు బాధ్యత. చెప్పే మాట కరెక్ట్, విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి, మిగతా ఏం ఫ్రీగా ఇవ్వకూడదు. కానీ ఆ భారం భరించాల్సింది ప్రభుత్వమే, అది మనం కట్టి పన్నుల నుంచే ఆ భారం మోసుకొని ఈ ఉచితాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పే పాయింట్ అదే, అనుచితమైన ఉచితాలు ఇవ్వకూడదు. అదే కదా, అంటే కొన్ని కోల్పోతాం సార్ దానివల్ల. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు గాని రోడ్లు గాని వేసేవి అవి ఇప్పుడు ప్రైవేట్లకి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే దీనివల్ల కదా. ఇక్కడ ప్రభుత్వాలు దోపిడీకి అదొక వంక అంతే. మరి కార్పొరేట్ కాలేజీలు రాకముందు ఏం ఉచితాలు ఇచ్చారండి మనకి, మరి ఎందుకు కార్పొరేట్ విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టారు? కార్పొరేట్ వైద్యం రాకముందు మనకి ఏం ఉచితాలు ఇచ్చారు వీళ్ళు, మరి ఎందుకు కార్పొరేట్ వైద్యం వైపు తీసుకెళ్లారు మనల్ని? మన నెత్తిన ఆ భారాలు మోపి నువ్వు బతకడానికి లేదంటే ఎట్టగా? అదే కదా, వాళ్ళు నువ్వు అంత సంపాదిస్తే తప్పించి దిక్కులేదు. వాళ్ళు నాకు అర్థం కాదు, పొద్దున్నే 4 గంటల నుంచి రాత్రి 10:30 దాకా కొట్టుకుంటున్నాం,
వాళ్ళ చేత బూతులు తిట్టించుకుంటాం, వీళ్ళ చేత బూతులు తిట్టించుకుంటాం. పొగిడేవాళ్ళు 90 మంది ఉంటారు, తిట్టేవాళ్ళు 10 మంది ఉంటారు. కానీ 10 మంది ఏడుపులే ఎక్కువ కనబడుతుంటాయి, మనకి వినబడుతుంటాయి. అవును అయినా అవును సరే కష్టపడుతూనే ఉన్నాం మనం, ఎక్కడా అవును. తగ్గట్లేదు, ఎక్కడా ఆగట్లేదు. కానీ ఇవాళకి కూడా నా లైఫ్ సెక్యూరిటీ లేదు, నా కుటుంబానికి సెక్యూరిటీ లేదు. నేను వాళ్ళకి తగినటువంటిది రేపు పొద్దున గురించి చూడలేకపోతున్నాను. అదే కదా, ఒక నిరుపేద కుటుంబానికి ఉన్న లైఫ్ సెక్యూరిటీ మధ్యతరగతి వాళ్ళకి లేదు. అది కదా. ఉమ్, మరి అవసరమైన వాడికి ఇస్తున్నారా వీళ్ళు? నేను చస్తే అదే నా కదా. కుటుంబానికి సెక్యూరిటీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి. అవును బతుకున్నంత అవును. వరకు నేను సెక్యూరిటీ కల్పించలేకపోతున్నా. బతుకున్నంతసేపు కష్టపడితేనే సెక్యూరిటీ, లేదంటే అది లేదు. ఉమ్, ఒక్కరోజు వీడియో లాగాలంటే వణుకు పుడుతుంటది నాకు. అవును ట్యాక్స్ కట్టాల్సిందే మళ్ళీ. అవును కట్టాలి. నేను కష్టపడ్డ ట్యాక్స్ అడిగి కట్టాల్సిందే. ఉమ్, ఉమ్, సమస్య ఉమ్, నడుస్తున్నది అట్లాగా. కాబట్టి ఉమ్, ఉచితాలు ఇక్కడ కోర్టులు కూడా ఆ పెద్ద మనుషుల తరహాలో కాకుండా బాధ్యతాయుత తత్వంతో ఆలోచించాలి. గ్రామ ఉమ్, పెద్దల వ్యవహారం లాగా ఉండకూడదు. అవును గ్రామ పెద్ద అవును. తన అవసరాల రీత్యా మాట్లాడుతున్నాడు. ఉమ్, న్యాయ వ్యవస్థ ఉచితాలను ఆపండి, ఉమ్, అనుచితంగా ఇచ్చే ఉచితాలు. అవును. రైతుకి ఉమ్, ఇచ్చేదాన్ని ఆపకూడదు, ఉమ్, ఉమ్, విద్యకి ఇచ్చే సబ్సిడీలు ఆపకూడదు, అవును. వైద్యానికి ఉమ్, ఇచ్చే సబ్సిడీలు ఆపకూడదు. అలా ఉమ్. కాకుండా ఇప్పుడు అదే అందరికి 100 యూనిట్లు ఫ్రీ లాంటి ఉమ్. ఆపితే తప్పులేదు. అంటే ఒకటిసారి ఇక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు రేజ్ చేసిన పాయింట్ లోనే ఆ, ఎవరి స్టెబిలిటీ ఏంటి అనేది, ఇప్పుడు 100 యూనిట్లు విద్యుత్ కాల్చే 100 యూనిట్ల వరకు ఉచితం వాళ్ళకి. చాలా మంది ఇప్పుడు రేక్ షెడ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏసీలు మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఓకే, ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వడాన్ని మనం తప్పుపట్టం, అవ్వాలి. కానీ ఒక 30,000 రూపాయలు పెట్టి ఒక ఏసీ కొనుక్కుంటున్నాడు అంటే 100 యూనిట్లు బిల్లు కట్టలేని స్తోమతలో వాళ్ళు ఉన్నారు అని ఏ బేసిస్ ఏ ప్రామాణికంగా దాన్ని వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి ఉచితాలు ఇస్తారు? ఇక్కడ మీకు అది సమస్య ఏంటంటేనండి, ఉచితము సంక్షేమము అనేటటువంటిది పులి మీద సవారీ లాంటిది. అంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉంటే చాలా. అదే అనేది, పులి మీద ఉమ్, సవారీ లాంటిది అంటున్నా. ఉమ్, అది ఒకడు స్టార్ట్ చేశాక తీయలేడు, ఎక్కడో ఎందుకు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మన ఆంధ్రాలో విపరీతంగా విమర్శించారు. వైట్ ఉమ్, రేషన్ కార్డులు 1,40,00,000 ఏంటి, అవును. 80 లక్షల మందిది ఆంధ్రప్రదేశ్లో పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఉమ్, ఎక్కడో ఎందుకు, దేశంలోనే 80 కోట్ల మంది పేదల నుంచి బయటకు వచ్చారని ఐక్యరాజ్య సమితి ఒప్పుకుంది. ఈ దేశం ఉమ్, అవును. 12 లక్షల కోట్ల బడ్జెట్ 52 లక్షలు అయింది, 52 ఉమ్, లక్షల కోట్లు అయింది. ఉమ్, కానీ ఉచిత బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఉమ్, ఎందుకని? మన ప్రధానమంత్రి చెప్పాడు కదా, ఎస్ వాడు ఉమ్, పేదరికం నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ ఉమ్, పేదరికంలోకి వెళ్ళకూడదు అవును. కాబట్టి ఇస్తున్నారు. ఉమ్, అట్లాగే ఇవాళ ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఇదివరకు 15,000 20,000 ఇచ్చారో, ఉమ్, దాంతో ఒక పేదవాళ్ళకి అట్లీస్ట్ ఏడాదికి ఒక 15,000-20,000 అప్పులు అవుతాయండి ఏదో ఒక రకం. ఉమ్, ఉమ్, ఆ అప్పులకు వెసులుబాటు వచ్చింది. ఉమ్, ఇప్పుడు వీళ్ళు తీసేశారు, ఉమ్, ఇవాళ అప్పులు పాలవుతున్నాడు పేదోడు, అదే అప్పులకి వడ్డీ అవును. కడతాడు. ఉమ్, నువ్వు ఏ హామీ ఇవ్వకపోతే ఓకే, ఇచ్చి ఉమ్, ఎగ్గొట్టావు, పబ్లిక్ పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా? ఉమ్, జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాను, ఉమ్, రైటా రాంగ్ అది? అదే కదా. ఉమ్. ఇవి సమస్య, చర్చ రాజకీయం అక్కడ అంతే, రాజకీయం అంతే. కనబడుతుంది అక్కడ. బేసిక్ ఎక్కువ గా ఇవ్వడం అంటే ఏంటంటే ఏంటి? యా, కానీ ఇవాళ ఇవ్వలేదు. ఎందుకు ఉచిత బస్సు పెట్టారు? జగన్ అవును కంటే కొత్తదనం ఇవ్వాలి, అంతే కదా, అంతే మెరుగైన కదా. సంక్షేమం. ఆ, ఉమ్, అట్లాగే ఉమ్, చేనేత కార్మికులకు ఏదో ఇస్తున్నారు, జగన్ అవును కంటే ఎక్కువ ఇవ్వాలా. అదే కదా. పెన్షన్ 1,000 రూపాయలు పెంచారు, జగన్ కంటే ఉమ్, ఎక్కువ ఇవ్వాలి. అంతే మరి జగన్ రేపు పొద్దున అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిందే కదా. అంతే కదా, ఇవ్వాలి మరి. మరి ప్రకటించాలి, ఇచ్చిన ఇవ్వకపోయినా ముందు ప్రకటించాలి. ఇక్కడ కానీ ఇచ్చారేంటి? ఎవరికాడు ప్రతిపక్షంలో ఉమ్, ఉన్నప్పుడేమో దోచి పెడుతున్నారు అంటారు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తారు. అదే కదా. అవి నడుస్తుంటాయి అనమాట. ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు జగన్ వచ్చి అంటారు మళ్ళీ అది ఏముంది. మళ్ళీ వీళ్ళు వస్తే ఇది అది అంటారు అనమాట, అంతే. అది రైట్ రైట్. చూద్దాం. నిజంగా సుప్రీంకోర్టు రేజ్ చేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది ప్రభుత్వాలు ఆలోచిస్తాయంటే ఖచ్చితంగా ఆలోచిస్తాయా లేదని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడ సంక్షేమం అనేది ఇంపార్టెంట్, ఉచితాలు అనేది ప్రజలకు ఇప్పుడు అలవాటు చేసేసారు. ఆ విషయంలో వెనక్కి తగ్గడం అనేది సాధ్యం కాదు. కానీ దానివల్ల ఏం కోల్పోతున్నాం, మిడిల్ క్లాస్ ప్రజలు ఆశించినవి అందుతున్నాయా లేదా, అవి కూడా అందిస్తారా, అందించి ఈ ఉచితాలను లేదంటే అనుచితాలను విషయంలో కంట్రోల్ చేస్తుంది ఇంకా ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సిన అంశం.